దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనం గత వారము ఉజ్జీవం గురించి అంశాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం కదా. ఉజ్జీవం అంటే ఏంటి అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఉజ్జీవము అని అంటే జీవాన్ని తిరిగి పొందుకోవడము. ఇంతకుముందు క్రైస్తవ విశ్వాసిలో జీవం ఉంది, కానీ తర్వాత ఆ జీవాన్ని కోల్పోయాడు. తను జీవిస్తున్న జీవితంలో ఆ డైలీ లైఫ్లో తను ఉన్న బిజీ షెడ్యూల్ని బట్టి కావచ్చు, లేకపోతే తనున్న ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, ఏ రీజన్స్ అయినా కానీ, ఏ పరిస్థితులైనా కానీ వాటిని బట్టి తర్వాత ఇంతకుముందు ఉన్న తొలి ప్రేమను, దేవుని పట్ల ఉన్న ఆ ప్రేమను కోల్పోయి ఎక్కువగా ఆయనకు దూరంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా లోకంలో జీవించే అవకాశం ఉంది, దేవునికి దూరంగా జీవించే అవకాశం ఉంది. ఆ వ్యక్తికి తిరిగి జీవము ఖచ్చితంగా కావాలి. ఈ ఉజ్జీవము ఎందుకు ఒక వ్యక్తికి కావాలి అని అంటే, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా తప్పిపోయి జీవిస్తున్న వాడే. ఏదో ఒక సందర్భంలో లేకపోతే ఏదో ఒక కారణం చేత, ఏ యాంగిల్లో లేకపోతే ఏదో ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాక్యానుసారంగా ఎవరము కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవరము కూడా ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవిస్తున్న వారము ఖచ్చితంగా కాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం వాక్యంలో చూసాము, మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి, క్రీస్తుకు సమానమైన పరిపూర్ణతను మనం సంపాదించాలి అన్నది దేవుని ఉద్దేశం. ఏమాత్రము తక్కువ కాకుండా ఆయన స్వరూపంలో మార్చబడాలి అన్నది ఆయన ఉద్దేశం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో కానీ, రోమీయులకు రాసిన పత్రికలలో ఆ వచనాలను చూసి మనం నేర్చుకున్నాం. ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి, ఆయన మనకు జ్యేష్ఠుడిగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి మనము కంపేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు తప్పిపోయిన జీవితాలే. ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భంలో మన మాట విధానంలో, ప్రవర్తనలో, చూపులో, హృదయ తలంపులో రోజు కూడా తప్పిపోతూనే ఉంటాం. అక్కడ మనకేమి కావాలి అని అంటే తిరిగి జీవాన్ని పొందుకోవాలి. అక్కడ మనము ప్రవర్తించవలసినట్టుగా మనం ప్రవర్తించలేదు అని అర్థం కదండి. మనము క్రైస్తవ జీవితం అనేది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు ఎదురయ్యే పరిస్థితులలో, మనము వెళ్తున్న పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అన్నది ప్రాముఖ్యం కదండి. ఎలా రెస్పాండ్ అవుతున్నాడు క్రైస్తవుడు మనం వెళ్తున్న పరిస్థితులలో, లేకపోతే మనం మాట్లాడుతున్న మాటలో ఏ పరిస్థితి తీసుకున్నా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక క్రైస్తవుడు ఒక సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఇది దేవునికి ఇది మ్యాటర్ అన్నమాట. అది విషయం. యాక్చువల్గా దేవుడు దానిని పట్టించుకుంటాడు. మనుషులు పట్టించుకోరేమో కాదు, పట్టించుకోరు అన్నట్టుగా క్రైస్తవుడు చాలా సందర్భాలలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవరు చూడట్లేదులే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. కానీ మనం జీవించేది క్రీస్తు వారి ఎదుట అనే విషయం మనకు అర్థం కావాలి. అది గ్రహించినప్పుడు మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్న సందర్భాలలో మనం తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం ప్రవర్తించే ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. మనం కూడా అన్యుల మాదిరి ప్రవర్తించే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఆ సందర్భాలలో, ఆ ఏరియాలలో ఎక్కడైతే నేను తప్పిపోతున్నానో అక్కడ నాకు జీవము లేదు, అది తిరిగి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది, ఆ స్పర్శను కోల్పోతుంది అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఒక పరిస్థితులలో ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు, క్రీస్తు వారు చూస్తారు. అందుకనే క్రైస్తవ్యం అనేది ఒక సబ్జెక్ట్ కాదు కదండి. మనం నేర్చుకున్నాం, క్రైస్తవ్యం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. దానిని చదువుకొని లేకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బైబిల్ని చదివేసి నాకు జ్ఞానం ఉంది, నేను సంపాదించాను, నాకు తెలుసు, సబ్జెక్ట్ కాదు అది. అకాడమిక్ ఎగ్జామ్ రాయడానికి మనమేం ప్రిపేర్ అవ్వట్లా కదండి. లేకపోతే ఒక మతం కాదు ఆచరించడానికి. ఫలానా సండే వెళ్ళావా,
ప్రార్థన చేసుకున్నానా? కాదు, జీవిత విధానము కదా. అబ్రహాం గారి కంటే నా ముందు నువ్వు ఎలా నడవమని నిందారహితముగా నడవాలి అన్నాడు. అప్పుడు మాత్రమే అబ్రహాముగా మార్చబడ్డాడు. అంతవరకు అబ్రహాముగా మార్చబల్లా. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు వారి ఎదుట, దేవుని ఎదుట నిందారహితముగా జీవించవలసినది. ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో ప్రవర్తించవలసినది. ఒక పద్ధతి ఉంది, లేకపోతే కొన్ని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, లేకపోతే కొన్ని మార్గాలను ఆయన మనకు చూపించాడు, మన ముందు ఉంచాడు. ఆయన అడుగుజాడలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అడుగుజాడల ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా లేదా, క్రీస్తు మనస్సు కలిగి ఆలోచన కలిగి నేను జీవిస్తున్నానా లేదా అన్నది మాత్రమే దేవునికి ప్రాముఖ్యం. మిగతా విషయాలు ఆయన పై రూపాన్ని ఆయన ఖచ్చితంగా పట్టించుకోడు. ఇది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక ఉజ్జీవం రావాలి నాలో అని అంటే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాలో జీవం ఉందా లేదా అనే విషయం నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇట్లాగే ఒక సేవకుడు ఓపెన్ మీటింగ్లో వాక్య పరిచర్య చేస్తున్నాడు. వాక్యం చెబుతున్నాడు. మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి వాక్యము ప్రకటిస్తూ, పాపము చేసిన క్రైస్తవుడు అంటే రక్షణలోకి వచ్చిన విశ్వాసి పాపము చేయడానికి భయపడతాడు. ఒకవేళ ఏదైనా తెలియని పరిస్థితులలో పాపం చేసినా, తప్పని పరిస్థితులలో పాపం చేసినా ఆ పాపములో ఎక్కువ రోజులు ఉండలేడు. ఆ పాప భారాన్ని ఎక్కువ రోజులు మోయలేడు ఆ వ్యక్తి. కాబట్టి ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. క్రైస్తవుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు ఎక్కువసేపు పాపములో ఉండలేడు. పాపము చేయడానికి భయపడతాడు. చేస్తున్నప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది, కుచ్చుకుంటూ ఉంది, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని ఇలా తన మెసేజ్ని చెప్తూ ఉన్నాడు. వాక్య పరిచర్య చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక విశ్వాసి వెళ్ళాడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు చెప్పింది బాగుంది, కానీ ఎందుకోండి నేను రక్షించబడ్డాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను కూడా బల్లలో చేయి వేస్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా అన్నీ చేస్తున్నాను, కానీ మామూలుగా రోజు తాగుతానండి, బల్లలో చేయి వేస్తాను, అన్నీ వింటాను, కానీ బాగానే తాగుతాను, స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు బూతు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాను, కానీ నాకు ఎప్పుడు కూడా మనస్సాక్షి నేను చేస్తుంది తప్పు అని అనిపించట్లేదండి. నా మనస్సాక్షి నేను కూర్చుకోవట్లే, నువ్వు చేస్తుంది తప్పని. నేను క్యాజువల్గా నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటున్నాను, నాకు పెద్ద తేడా అనిపించట్లేదండి అని చెప్పేసి, మరి ఎందుకంటారు ఇలా అని సేవకుడిని ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. లేకపోతే సమాధానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు సేవకుడు మాట్లాడతాడు, అయ్యా నేను ఇప్పుడు నీకు ఒక 10 కేజీల బరువు ఇచ్చాను, ఒక 10 కేజీల బరువు నీ చేతిలో పెడితే ఏమవుతుందంటే దాని వెయిట్ నాకు తెలుస్తుంది అంటాడు. ఒక 50 కేజీలు పెడితే తెలుస్తుందండి. ఒక 100 కేజీలు పెట్టాను అనుకోండి నీ మీద అంటే కొంచెం బరువు తట్టుకోలేమండి. 200 కేజీలు పెట్టాను అంటే బాబాయ్ నా అది మోయడం కష్టమవుతుందని నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. అలాగే ఒక శవము మీద అదే 50 కేజీల బరువు పెట్టారనుకోండి, ఏమవుతుందండి? రెస్పాండ్ అవ్వదండి. 100 కేజీల బరువు పెడితే అసలు పట్టించుకోదండి, రెస్పాండ్ అవ్వదు. అది 100 కేజీలు పెట్టినా 1000 కేజీలు పెట్టినా ఆ శవానికి ఆ స్పర్శ అనేది ఉండదు కదండి. ఎన్ని పెట్టినా కానీ అది భరిస్తుంది, దానికి అంటే రెస్పాండ్ అవ్వదు, అది బాధపడదు. ఎగ్జాక్ట్గా నీ జీవితంలో అదే జరుగుతుంది. నీలో జీవము ఏనాడో చచ్చిపోయింది. నీలో జీవము చచ్చిపోయింది కాబట్టే నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న పాపము నీకు తెలియట్లా. ఆ పాపం యొక్క భారం ఏంటో నీకు తెలియట్లా. నువ్వు చేస్తున్న విషయం నీకు అర్థం అవ్వట్లా. క్రీస్తు వారి నిజమైన రక్షణ అంటే దాని యొక్క విలువ ఏంటో నీకు తెలియట్లా. ఏ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావట్లా. నీది నిజమైన రక్షణ కాదా అని ఒకసారి నువ్వు పరిశీలించుకో. నీ ఆత్మ ఏనాడో చచ్చిపోయింది. అందరితో పాటే నువ్వు లోకంలో జీవిస్తున్నావు.
శవానికి మాత్రమే ఎంత బరువు పెట్టినా అది భరిస్తుంది, దానిలో ఏమాత్రము చలనం ఉండదు, బాధ ఉండదు. ఎంత నిజమో కదా ఆ సేవకుడు చెప్పిన మాట. ఒక విశ్వాసిలో, ఒక క్రైస్తవునిలో పాపం యొక్క భారము అర్థం కాకపోతే, తెలియకపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము చచ్చిపోయినట్టే. నేను చేస్తున్న పని, మాట, చూపు, ప్రవర్తన, నా జీవితంలో నేను వెళ్తున్నప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నాను కదా, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? క్రీస్తు వారికి అంగీకార యోగ్యమా, క్రీస్తు వారి మార్గంలో ఉందా లేదా అని గ్రహించకుండా అందరితో పాటుగా నేను ప్రవర్తిస్తున్నట్లయితే నా ఆత్మీయ జీవితము ఏనాడో చచ్చిపోయిందేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. క్రైస్తవుడు అనేది ఉజ్జీవింపబడడానికి, ఇతరులను ఆ స్థానంలోకి కోల్పోయిన జీవాన్ని వారి జీవితంలో చూపించడానికి, క్రీస్తు వారి మార్గంలో నడిపించడానికి, ఎందు నిమిత్తమైతే క్రీస్తు వారిని అంగీకరించారో తెలుసుకుని ప్రవర్తించవలసిన అవసరము ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి ఉంది. ఇందాక మనము చదివిన వాక్య భాగంలో సంఘానికి శ్రమలు ఎదురయ్యాయి. ఈ సందర్భం మనకు తెలియంది ఏం కాదు, కానీ ఒకసారి మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కాలంలో సంఘానికి శ్రమలు ఎదురయ్యాయి, కఠినమైన శ్రమలు. తెలుసు కదా, సౌలు గారు చేస్తున్న పని, ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి బయటికి ఈడ్చుకుని వస్తూ హింసిస్తున్నాడు. సంఘానికి బహుశ్రమలు ఎదురయ్యాయి. అయితే ఇక్కడ 2 రకాల వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒక రకము యెరూషలేములోనే నిలిచిపోయిన వారు అని రాయబడింది కదా. యెరూషలేములోనే సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో నిలిచిపోయారు, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. సమరయ పట్టణానికి, యూదయ పట్టణాలకు చెదిరిపోయారు. ఎక్కడ వారు ఒక్కరు అక్కడే నిలిచిన వారు, మిగతా వాళ్ళు చెదిరిపోయిన వారు. ఎవరు నిలిచారు, ఎవరు చెదిరిపోయారు? యెరూషలేములోనే నిలిచిన వారు అపోస్తలులు, శిష్యులు. ఎందుకు వాళ్ళు అక్కడే నిలిచిపోయారు? వాళ్ళకు శ్రమ ఎదురైనప్పుడు వాళ్ళు ఎందుకు పారిపోవడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకు మిగతా వాళ్ళు చెదిరిపోయారు, ఎందుకు పారిపోయారు అని మనకు ఆలోచన చేస్తే, అక్కడ మనకు క్రీస్తు వారి యొక్క ఆజ్ఞ 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తల కార్యాల్లో చూస్తాం. మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. మీరు శక్తిని పొందుకున్న తర్వాత, దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములో, యూదయ సమరయ పట్టణాలలో భూదిగంతాలకు సాక్షిగా జీవిస్తారు, సాక్షులుగా ఉంటారు, ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. వారు ఏం చేస్తున్నారు? అపోస్తలులు అక్కడే నిలిచి ఉన్నారు. ఎందుకు నిలిచి ఉన్నారు? వారి యొక్క గురువు గారు, లేకపోతే వారి యొక్క రక్షకుడు, వాళ్ళ దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించారు, మీరు ఇక్కడ ఉండి సాక్షులుగా ఉండండి అని. పరిస్థితులు ఎలా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్యల గుండా వెళ్తున్నారు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. శ్రమన, వేదన, శోధన, లేకపోతే ప్రాణం పోతుందా, అది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ రక్షకుడు, పిలిచిన వాడు ఇక్కడ ఉండి మీరు సాక్షులుగా ఉండాలి అని వాళ్ళకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ఆజ్ఞను పాటిస్తున్నారు, అంతే కదండి. ఒక వ్యక్తిలో జీవం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో ఆజ్ఞ ఉన్నప్పుడు, క్రీస్తు వారి యొక్క రక్షణ, నిజమైన రక్షణ ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు, అర్థమైనప్పుడు, ఒక వ్యక్తికి నేను ఎందు నిమిత్తం రక్షించబడ్డానో, దేవుడు ఎందుకు నన్ను పిలిచాడో అని నాకు అర్థమైనప్పుడు, ఒకరికి అర్థమైనప్పుడు, వాక్యం ఏం చెబుతుంది, క్రీస్తు వారు ఏం చెబుతుంది అని దానిని పాటించేవారిగా తూచా తప్పకుండా. కష్టమే, నిజమే, అలా ఎవరు ఉండలేరు. కానీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? అపోస్తులకి శ్రమలు ఎదురయ్యా, బహుగా హింసిస్తున్నారు.
సంఘము చెదరిపోకూడదు. సంఘము ఎందుకు అక్కడ ఉన్నారు? సంఘాన్ని కాపాడాలి, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? మొట్టమొదటి సంఘం అక్కడే ఏర్పాటు చేయబడింది కాబట్టి. అక్కడే ఏర్పడింది. పేతురు గారు ఆయన మొదటి అది చెప్తున్నప్పుడు కదండి, ఆత్మచేత నింపబడి పేతురు గారు నిలబడి క్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త చెప్తున్నప్పుడు వెంటనే 3,000 మంది రక్షణలకు వచ్చారు. మొట్టమొదటి సంఘము ఏర్పడింది అక్కడ. ఆ సంఘాన్ని చూసుకోవలసిన బాధ్యత, సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత, క్రీస్తు వారి ఆజ్ఞకు విధేయత చూపించవలసిన బాధ్యత వారికి ఉంది. అందుకనే వాళ్ళు చెదిరిపోలా అక్కడనే నిలిచిపోయారు. అంటే శ్రమలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా ఆలోచన చేశారు, వారికి ఏది ప్రాముఖ్యము అనేది మనకు అర్థం కావాలి. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి ఏది ప్రాముఖ్యము తన జీవితంలో? తన ప్రాణము కంటే కదండి. ఎంతో హింసిస్తున్నాడన్న విషయం వెంటబడి ఇండ్లలోకి వెళ్ళి ఈడ్చుకొచ్చి చంపేస్తున్నాడు, లేకపోతే జైలులో పెట్టిస్తున్నాడు. అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు సౌలు, అలా హింసిస్తున్నాడు. కానీ వాళ్ళు చెదిరిపోలే, భయపడలా, వాళ్ళు నిలవబడడానికే ఇష్టపడ్డారు. ఇది క్రైస్తవుడు చేయవలసిన పని, విశ్వాసి చేయవలసిన పని. అప్పుడు వారి హృదయంలో ఏమి ఉంది అని అర్థం? జీవము, ఆయన జీవము, ఆయన శక్తి, ఆయన ఆత్మచేత నింపబడ్డారు వాళ్ళు. ఒక వ్యక్తి ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, క్రీస్తు వారి యొక్క కట్టడలు అర్థమైనప్పుడు ఏం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని అంటే, తను వెళ్తున్న పరిస్థితులలో క్రీస్తు వారి వాక్యానుసారంగా మాత్రమే ప్రవర్తిస్తాడు. ఇది సరి అయినదా కాదా అనే విషయం ఖచ్చితంగా ఒక విశ్వాసికి తెలుస్తుంది, తెలియాలి. తెలియట్లేదు అని అంటే, ఇందాక ఆ విశ్వాసి అడిగినట్టుగా నాకేం తెలియట్లేదంటే చచ్చిపోయిన స్థితిలో ఉందేమో ఆత్మ. నా మనస్సాక్షి గుచ్చుకోకపోతే నా ఆత్మ ఏనాడో చచ్చిపోయి ఉంటుంది. ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలా ప్రవర్తిస్తున్నాను నా జీవితంలో, నేను వెళ్తున్న పరిస్థితులలో? యెరూషలేములో అపోస్తలులు మిగిలిపోయారు. తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారు? చెదరైపోయారు. ఎవరు చెదిరిపోయారు? విశ్వాసులు చెదిరిపోయారు కదండి. విశ్వాసులు అపోస్తలులు, శిష్యులు మిగిలిపోయారు, విశ్వాసులు చెదిరిపోయారు. తేడా కనపడుతుంది. విశ్వాసిగా ఉండాలా, శిష్యునిగా ఉండాలా? విశ్వాసిగా మాత్రమే ఉండే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంది. కానీ ఆత్మచేత నింపబడిన వారు చేసే పని, అందరూ చెదిరిపోయారని రాయబడింది. కానీ తర్వాత కిందికి వచ్చినప్పుడు ఫిలిప్పు గురించి ఒక గొప్ప మాట రాయబడింది. చెదిరిపోయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు తన పని ఖచ్చితంగా చేయించుకుంటాడు. ఎవరి ద్వారా అయినా, ఒకవేళ ఆత్మ ఉన్న వారి జీవితాలలో, క్రీస్తు కొరకు పని చేయాలి, ఆ మార్గంలో నడవాలి అనే ఆశ ఉన్న వారి జీవితాలలో ఏ విధము చేతనైనా ఆయన తన పని చేపించుకుంటాడు. ఫిలిప్పు గారు వెళ్ళిపోయారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సమరయకు వెళ్ళాడు కదండి. మొదటి అధ్యాయం 8 వచనాలు, 1వ అధ్యాయం 8వ వచనంలో యూదయ, సమరయ, భూదిగంతముల వరకు కదా. యెరూషలేములో సాక్షులుగా ఉండాలి, సమరయలో సాక్షులుగా ఉండాలి, యూదయలో సాక్షులుగా ఉండాలి. ఒక సాక్ష్యం కొరకు తనను అక్కడ ఫిలిప్పు గారిని వాడుకున్నాడు క్రీస్తు వారు. ఏం చేస్తున్నారు అక్కడ ఫిలిప్పు గారు? ఊరికే ఉన్నాడా? ఆత్మచేత నింపబడిన వారు కదా. 6వ అధ్యాయంలో ఒక 7గురిని ఎన్నుకుంటారు కదా, ఆత్మచేత నింపబడిన వారిని. 7గురిని ఎన్నుకున్న వారిలలో స్టెఫెనుతో పాటుగా ఫిలిప్పు గారు కూడా ఉన్నారు. సో ఈ ఫిలిప్పు గారు ఆత్మచేత నింపబడిన వాడు, రోషము కలిగిన వాడు. దేవుని పని తప్ప వేరే పని తనకు ప్రాముఖ్యం కాదు. చెదిరిపోయినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, సంఘానికి దూరంగా ఉన్నప్పటికీ ఒక్కడి గురించే రాయబడింది, మిగతా వాళ్ళ గురించి రాయబల్ల. ఎవరు చూడట్లేదులే అని ఆ వ్యక్తి వేరే చోటుకు వెళ్ళిపోయాడు, పారిపోయాడు, ఎవరు చూడట్లేదులే అనుకోవట్ల. తనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? తనను ఊరికే ఉండేలా చేస్తుందా? ఊరికే ఉండనిస్తుందా తనని? ఖచ్చితంగా ఉండనివ్వదు. దేవుని ఆత్మ ఉన్నవారు, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నవారు, ఏ పరిస్థితిలో అయినా, ఏ సందర్భంలోనైనా దేవుని మార్గమును బోధించడానికి, దేవుని ఆజ్ఞను
వారు పాటించడానికి సాక్షులుగా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు? సాక్షిగా ఉండడానికి, ఉప్పుగా ఉండడానికి, వెలుగుగా ఉండడానికి కదండి. అలా జీవించడానికే ఫిలిప్పు గారు ప్రయత్నించారు. వెళ్ళిపోయాడు, నిజమే, పారిపోయాడు. కానీ ఏం చేస్తున్నాడు వెళ్ళిన తర్వాత? అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి 4వ వచనంలో క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఊరికే ఉన్నాడు ఆయన. వెళ్ళి అక్కడ ప్రకటిస్తున్నాడు, సాక్షిగా జీవిస్తున్నాడు. ఎవరు లేరు అక్కడ, ఎవరు చూడట్లేదు. ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే విశ్వాసులకు కానీ అపోస్తులకు కానీ ఒక రీజన్ ఉంది. శ్రమలు ఎదురవుతున్నాయి కాబట్టి, కష్టాలు ఉన్నాయి కాబట్టి ఊరికే ఉండొచ్చు, ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని ఉండొచ్చు. వాళ్ళకు ఒక కారణం ఉంది ఊరికే కూర్చోవడానికి. కానీ కారణం ఉన్నప్పటికీ వాళ్ళు ఊరికే కూర్చోట్లా. ఫిలిప్పు గారు ఊరికే ఉండట్లా. ఉండనివ్వదు ఆత్మ, ఉండలేడు క్రైస్తవుడు. ప్రవర్తించకుండా, ఎదురయ్యే పరిస్థితులలో క్రైస్తవునిగా ప్రవర్తించకుండా, విశ్వాసికి తగినట్టుగా ప్రవర్తించకుండా ఉండలేడు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి. ఫిలిప్పు గారు అలా లేరు, ప్రకటిస్తున్నారు, సాక్షిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా అది తనకు ప్రాముఖ్యం కాదు. తనకు తన రక్షకుడిచ్చిన ఆజ్ఞ మాత్రమే తనకు ప్రాముఖ్యం. అలాంటి వారి జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నారు? క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? వెంటనే ఏం చేస్తున్నాడు? సూచక క్రియలు కూడా జరుగుతున్నాయి. అక్కడ వాక్యం ప్రకటిస్తున్నారు, అనేక మంది స్వస్థపరచబడుతున్నారు, ఏక మనస్సులోకి వచ్చారు, ఏక మనస్సుతో క్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు. సత్యము ఒకటే ఉంటుంది, 2, 3 ఉండవు కదండి. ఆ సత్యము అందరికీ ఒకటే అర్థం అవ్వాలి. క్రీస్తు వారు అందరికీ ఒకటే విధంగా అర్థం అవ్వాలి. అనేక బోధలు చూస్తున్నాం. క్రీస్తు వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కరు తీసుకొని వస్తుంటారు. అందరికీ క్రీస్తు వారు రక్షకుడిగా మాత్రమే పరిచయం అవ్వాలి. స్వస్థపరిచేవాడుగా కాదు, లేకపోతే మేలులు చేసేవాడుగా కాదు, అద్భుతాలు చేసేవాడుగా కాదు. ఆయన రక్షకుడు, రక్షణలోకి రక్షకుడు, ఈ లోకానికి సకల మానవాళికి పాప పరిహార నిమిత్తమై. ఇది అర్థం కావాలి. అందరూ అదే ఆలోచనతో ఉండాలి, అదే మనస్సుతో ఉండాలి. అలాంటి స్థితిలోకి ఫిలిప్పు గారు తీసుకొని వచ్చారు వాళ్ళని. అక్కడ ఆ సమరయ పట్టణంలో ఎంతో సంతోషం అంట కదండి. అందరూ స్వస్థపరచబడినారు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఎంతో సంతోషం కలిగింది ఆ పట్టణంలో. ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏం చేయగలదు? క్రీస్తు కొరకు జీవించాలి అనే నిర్ణయం తీసుకున్న ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఏమి చేయగలడు అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగలడు. మార్చగలిగిన శక్తి ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, అంతటి ఆత్మను ఆ వ్యక్తిలో ఉంచాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. అలా ప్రభావితం చేయలేకపోతున్నాడు, పరిస్థితులకి తన ప్రభావితము చేయబడుతున్నాడు అని అంటే, పరిస్థితులకు తానే లొంగిపోతున్నాడు అని అంటే తనలో ఆత్మ లేదు, ఆత్మ చచ్చిపోయింది, శవముతో సమానము అని ఇందాక సేవకుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనము కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించకపోతే, ఎందుకు పిలిచాడో పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే, క్రైస్తవునిగా విశ్వాసిగా ప్రవర్తించవలసినట్టుగా శ్రమలు ఎదురవుతాయి. మనకు అనేక కారణాలు మనం ముందుగానే చెప్తుంటాము. ఆ రీజన్ వల్ల నేను రాలేకపోయాను, ఆ రీజన్ వల్ల నేను ప్రవర్తించలేకపోయాను, ఆ రీజన్ వల్ల నేను అది చేయలేకపోయాను, ఇలా చేయలేకపోయాను, అలా ఉండలేకపోయాను, ఎలా సాధ్యమో జీవించడం ఈ సందర్భంలో కష్టం కదా, ప్రార్థన ఏవేవో రీజన్స్ ఖచ్చితంగా మనంతకు మనం కల్పించుకుంటాం, రీజన్ లేకపోయినప్పటికీ కూడా. కానీ ఇక్కడ రీజన్ ఉన్న కానీ వాళ్ళు అలా లేరు, సాక్షులుగా జీవించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఆత్మచేత నడిపించబడుతున్నవారు, నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకున్నవారు, నిజమైన రక్షకుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నవారు చేస్తున్న పని ఇది ఉజ్జీవం. అంటే ఒక వ్యక్తిలో జీవము పొందుకున్న ఆ ఆత్మ ఊరికే ఉండలేదు, ఎదుటివారి జీవితంలో
ప్రభావితం చేస్తుంది. ఒక గొప్ప ఉజ్జీవ సభలు పెట్టాల్సిన అవసరం లేదండి. నేను వెలిగించబడ్డాను అని అంటే పక్కన వాడిని ప్రభావితం చేయాలి, వెలిగించబడేలా నేను ఒక్కరికి సాక్షిగా ఉంటే ఆ వ్యక్తి ఇంకొకరికి సాక్షిగా ఉంటాడు కదా. దేవుని ఆజ్ఞ భూదిగంతముల వరకు సాక్షార్థమై జీవించాలి. నేను వెళ్ళలేను భూదిగంతాల వరకు, మీరు వెళ్ళలేరు, ప్రతి చోటికి వెళ్ళడం అసాధ్యమే. కానీ నా చుట్టుపక్కల ఉన్న వారిని నేను ప్రభావితం చేయవచ్చు. నాలో ఉన్న జీవాన్ని ఎదుటి వారిలో తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయవచ్చు. ఫిలిప్పు గారు పట్టణాన్ని మార్చేశాడు. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది, ఏక మనస్సులోకి వచ్చారు. శ్రమలు ఎదురవుతున్నప్పటికీ, కష్టాలు ఎదురవుతున్నప్పటికీ, హింసించబడుతున్నప్పటికీ ఉజ్జీవం ఆగిపోలా. తనలో ఉన్న జీవమును మాత్రం ఆర్పేసే ప్రయత్నము ఫిలిప్పు గారు చేయలే, అపోస్తలులు చేయలే. ఒక గొప్ప కార్యము ఆనాడు సంఘము హింసించబడుతున్నప్పుడు గొప్పగా సంఘము ఆశీర్వదించబడింది, అభివృద్ధి చెందింది, విస్తరించింది అనే విషయం మనకు తెలుసు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా ప్రాంతంలో, నా దేశంలో పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది ఇప్పుడు నా ముందు ఉన్న ఒక సమస్య, ఒక సవాల్. ఇది ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా. ఒకసారి పేతురు గారిని, యోహాను గారిని హింసించారు కదా. ఇదే అపొస్తలుల కార్యాల్లో 4వ అధ్యాయంలో చూస్తాం. పుట్టుకుంటూ వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు వచ్చేసి తీసుకొని వచ్చేసి హింసిస్తారు, వాళ్ళను కొరడా దెబ్బలు కొట్టేస్తారు కదా. ప్రధాన యాజకుల ముందు నిలవబెట్టి, ఏ నామము చేత, ఏ ధైర్యం చేత నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అందరి ముందర వాళ్ళని నిలవబెట్టి ప్రశ్నిస్తున్నప్పుడు, వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొట్టబడడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? 18వ వచనంలో, 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరించిరి. చెప్పక ఉండలేము, కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారు. మేము అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఆ రక్షకుణ్ణి మేము అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాము. అందులో ఉన్న ఆనందం ఏంటో మాకు అర్థమైంది, మేమేంటో, మా స్థితి ఏంటో మాకు అర్థమైంది. మేము రక్షించబడ్డాము, ఆత్మచేత నింపబడ్డాము. ఇంకా అన్నీ నేను తెలుసుకున్న తర్వాత నేను చెప్పకుండా ఎలా ఉంటాను? దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం శ్రేష్టమా? మనిషి మాట వింటున్నామా, దేవుని మాట వింటున్నామా అన్నది ప్రాముఖ్యము క్రైస్తవునికి, విశ్వాసికి. ఒక సేవకుని మాట వినడం కంటే దేవుని వాక్యానుసారంగా జీవించడము ఉత్తమము, శ్రేష్టము. మనుషుల మాటలు కాదు. ఎంత గొప్ప సేవకుడు చెప్పినా కానీ, సేవకుడు చెప్పిన మాట వాక్యానుసారము కాకపోతే వినాల్సిన అవసరము ఖచ్చితంగా లేదు. వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వినాలి కదా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? వీళ్ళు మీ మాట వినాలా? వీళ్ళు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులే, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే కదా, వాక్యం తెలిసిన వాళ్ళే. అయినప్పటికీ వారి మాట, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మీరు కొడతారా? కొట్టండి. హింసిస్తారా? హింసించబడతాం. శ్రమల గుండా వెళ్ళడానికైనా ఇష్టమే. అయితే మేము తెలుసుకున్న వాటిని ఏ విధంగా ప్రకటించకుండా ఉంటాం, ఏ విధంగా చెప్పకుండా ఉంటాం, ఏ విధంగా ఇతరులకు రుచి చూపించకుండా ఉంటాం కదండి. ఎంత చక్కని మాట, ఎంత ధైర్యంగా వారు మాట్లాడగలుగుతున్నారు, ఎంత ధైర్యంగా వారు మాట్లాడారు. మేము ఏ విధంగా ఉండగలమో, ఉండలేము. ఉండలేడు క్రైస్తవుడు, ఉండలేడు విశ్వాసి. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. మన జీవితంలో జీవము ఉందా? మన జీవితంలో క్రీస్తు వారిని అంగీకరించిన ఆ తొలి దినాలలో ఉన్న ఆ ప్రేమ, మొదటి ప్రేమ, రోషము ఉందా? అందరితో పాటుగా కొన్ని సందర్భాలలో, కొన్ని ఏరియాలలో ఎవరు చూడట్లేదని వారితో పాటుగా కలిసిపోతున్నానా? మాట్లాడుతున్నానా? చూస్తున్నానా? ప్రవర్తిస్తున్నానా?
అది మెల్లమెల్లగా ఆత్మ ఆరిపోతుంది, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆత్మ చచ్చిపోతుంది. అప్పుడు ఎంత పాపము చేసినా కనీసం సెన్సెస్ అనేవి ఉండవు కదా. చనిపోయిన శవం మీద 1000 కేజీలు పెట్టినా అది పట్టించుకోదు. ఏ విధంగా పట్టించుకోదో, మనము బ్రతికి ఉన్న శరీరానుసారంగానే బ్రతికి ఉంటాం, కానీ లోకానుసారంగానే బ్రతికి ఉంటామేమో, కానీ ఆత్మానుసారమైన జీవితము మనము జీవించలేము. ఎదుటివారిని ప్రభావితము ఖచ్చితంగా చేయలేము. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆలోచన చేద్దాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఒకరిని ప్రేరేపించే విధంగా, ఒకరిని ప్రభావితం చేసే విధంగా, క్రీస్తు మార్గంలోకి నడిపించే విధంగా ఉన్నాయా లేదా? ఆ ప్రవర్తనకు నా పరిస్థితులకు నేనే తలొగ్గుతున్నానా, లేకపోతే అడ్జస్ట్ అయ్యి జీవిస్తూ ఉంటాం, సమర్థించుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ సమర్థించుకున్న ఆ పరిస్థితి వాక్యముతో, లేకపోతే దేవుని ఎదుట చెబితే ఆయన ఏం మాట్లాడతాడు అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనకి అర్థమైపోతుంది, నేను తప్పు చేశాను, ఇది సమర్థించుకోవడమే కాదు దేవునికి ఇష్టం లేని పని అని మనకే అర్థమైపోతుంది. సమస్య ఏంటంటే మనల్ని మనము ఎప్పుడు కూడా పరీక్షించుకునే ప్రయత్నం చేయము. ఏ విశ్వాసికి కూడా, ఏ క్రైస్తవుని కూడా అది ఇష్టం ఉండదు, చేయలేడు. ఇది సహజం, ఇది నిజం, అది అంతే. ఎవరైనా, నేనైనా మీరైనా, ఎవరైనా ఆ పరిస్థితులలో ప్రవర్తించిన తర్వాత సమర్థించుకుంటాం. అది నిజమా కాదా అని పరీక్షించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయము. ఎందుకు? నేను చేశాను కాబట్టి. ఒకరు నన్ను తప్పు చేస్తున్నాడు, తప్పు పట్టే విధంగా ఒకరిని మనము ఆ స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడం కాబట్టి తిరిగి ఆర్గ్యూ చేయడానికైనా ఇష్టపడతాం, కానీ తప్పు చేశానని మాత్రం ఒప్పుకోము. అది చాలా చాలా పొరపాటు. అది వాక్యానుసారమా, లేకపోతే ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేస్తే మనకే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితాలలో ఎదురవుతున్న పరిస్థితులలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తిస్తున్నానా లేదా అనే విషయాన్ని ఆలోచన చేస్తే నాలో జీవం ఉందా లేదా అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. జీవం ఉన్నప్పుడు, నిజమైన రక్షణ పొందుకొని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఊరికే ఉండలేము. పేతురు చెప్పినట్టుగా మేము ఎలా ఉండగలము? ఫిలిప్పు చేసినట్టుగా ఆ వ్యక్తి కూడా ఊరికే ఉండలేదు, పట్టణాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. అపోస్తలులు శ్రమలు ఎదురవుతున్నప్పటికీ, కష్టాలు ఎదురవుతున్నప్పటికీ యెరూషలేములోనే ఉండిపోయారు. క్రీస్తు వారి ఆజ్ఞ చొప్పున సాక్షులుగా జీవించే ప్రయత్నం చేశారు. మరి ఈనాడు నేను కూడా అదే స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. రాబోయే దినాలలో కూడా కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. రాబోయే దినాలు ఈరోజు ఎదురయ్యే పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఆ జీవాన్ని నేను తిరిగి పొందుకోగలను. దేవుడు నా పక్షముగా ఉండి అనేక కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పు పక్షముగా ఉన్నవాడు మన పక్షముగా ఉండడా? ఆయన ఆనాటికేనా దేవుడు? వాళ్ళకు మాత్రమేనా రక్షకుడు? కాదు కదా. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన మహిమలో మార్పు లేదు, ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు. సదాకాలము తోడుగా ఉంటానని వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, సదాకాలము ఖచ్చితంగా మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆ రోషముతో జీవిస్తున్నప్పుడు మన జీవితాల ద్వారా కూడా ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.